నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. ప్రతి ఒక్కరి ఆలోచన కూడా కోటీశ్వరులు ఎలా అవ్వాలి అంటే ఫైనాన్షియల్గా ఎవరి దగ్గర అప్పు చేయకుండా మన దగ్గర అంత డబ్బు ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. దాని గురించి ఆల్టర్నేట్గా ఒక జాబ్ చేస్తున్నా కూడా ఇంకొక బిజినెస్ లేదంటే ఇంకో దగ్గర జాబ్ చేస్తూ ఉంటారు. ఇంకొందరు ఒక వ్యాపారాన్ని మొదలు పెడుతూ ఉంటారు. ఇంకొందరు మ్యూచువల్ ఫండ్స్ అంటూ స్టాక్ మార్కెట్ అంటూ ఇలా అందులో మనీ సేవింగ్ రూపకంగా సేవ్ చేయాలి అని మార్గాలు చూస్ చేసుకుంటూ ఉంటారు. వీళ్ళందరి ఆలోచన కూడా ఒకటే సార్, కోటీశ్వర్లు అవ్వాలి, డబ్బు మన దగ్గర ఉండాలి, ఎవరిని అడుక్కోకుండా చాలా రిచ్గా ఉండాలి అనుకుంటారు. అసలు అలా అనుకునే వాళ్ళకి ఒక సరైన మార్గం కావాలి. ఇప్పటి నుంచి మేము స్టార్ట్ చేసినా కూడా కోటీశ్వర్లు అవ్వాలి అనుకునే వాళ్ళకి మీరేం చెప్తారు? ఒక మార్గం ఉంది. ఆ మార్గంలో కాస్తంత కష్టపడాలి. మీరు కష్టపడితే ఖచ్చితంగా అవుతారు. ఈ గ్యారెంటీ అంటే దీనికి ఏమన్నా చదువు సంబంధం ఉందా లేదంటే ఏజ్తో సంబంధం ఉందా? మీరు ఒక్కసారి జన్మించిన తర్వాత వన్స్ యు ఆర్ 21 అండ్ అబవ్, అది మాత్రం కంపల్సరీ కావాలి. 21 ఇయర్స్ అండ్ అబవ్ ఉన్నారనుకోండి, ఖచ్చితంగా మీరు ఒక ప్లానింగ్ అంటే 21 కానివ్వండి, 30, 40, 50 అబవ్ ఉన్న వాళ్ళకి కూడా 1 ఇయర్లోనే ఇన్వెస్ట్మెంట్ డబుల్ అయ్యే అవకాశాలు ఇక్కడ ఉన్నాయి. అంటే ఇది సార్ మరి 25 శాలరీతో జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు, 50 lakhs ప్యాకేజ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. అంటే ఇది అందరికీ వర్తిస్తుందా? 100% అందరికీ వర్తిస్తుంది. ఎందుకంటే మీరు మీ పెట్టుబడి కాస్త ఒక ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh వన్ టైం ఇన్వెస్ట్మెంట్ చేశారండి, 1,00,000 రూపాయలు పెట్టారు. ఇది 2 సిచ్యువేషన్స్లో పనికి వస్తుంది. ఒకటి వచ్చేసేసి మీకు రెగ్యులర్ రిటర్న్ అనేది మాత్రం ప్రతి సంవత్సరము ఒక 12% ప్రకారంగా, 15% ప్రకారంగానే, లేదంటే మహా అంటే 20% వరకు మ్యాక్సిమం అండి. అంటే మ్యూచువల్ ఫండ్స్లో, ఈటీఎఫ్స్లో మీరు పెట్టుబడి పెడితే. అలాగే ఒక్కొక్కసారి మీకు మనం లాటరీ కొన్నా కానీ అంత గ్యారంటీ ఉండదు, కానీ నిజంగానే కోటాధికారి అవుతామని చెప్పే గ్యారంటీ లేదు. కానీ ఇన్వెస్ట్మెంట్ విషయానికి వచ్చినప్పుడు మీరు ఒకవేళ సరైన సెక్టర్ని, సరైన ఫండ్ని, సరైన ఈటీఎఫ్ని మీరు ఎన్నుకుంటే మీరు ఖచ్చితంగా కోట్లాధికారి అవుతారు. అండ్ ఖచ్చితంగా మీ డబ్బులు కూడా అలాంటి రిటర్న్స్ ఇస్తాయి. అది ఎలాగో మీకు నేను చూపిస్తేనే కానీ అది మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఎందుకంటే మన ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చాలా వీడియోస్ చూస్తుంటారో, కానీ ఇప్పుడు ఏమవుతుందంటే చాలామందికి ఆ భయం అనేది ఉంటుంది. ఇది నిజంగానే నిజమా, మనం చేయొచ్చా, చేస్తే వస్తాయా? 100% వస్తుంది. ఇక్కడ నేను మీకు చూపిస్తాను. ప్రతి ఇన్వెస్ట్మెంట్ విషయంలో మీరు బ్యాంక్లో ఎఫ్డి పెడుతున్నారా, మీరు బంగారం కొంటున్నారా, లేదంటే స్టాక్ మార్కెట్లో పెడుతున్నారా, ఏదన్నా పెట్టుబడి పెట్టండి, రిస్క్ అనేది తప్పదు. నేను ముందే చెప్తున్నా. రిస్క్ లేనిది అసలు ఎవరైనా చెప్పారనుకోండి, 100% రిస్క్ లేనిది అన్నారనుకోండి, వారి మాట నమ్మకండి. రిస్క్ 100% ఉంటుంది, కానీ ఆ రిస్క్ని మనము హ్యాండిల్ చేయడం, ఎగ్జాక్ట్లీ ఎలా 10% కిందికి తీసుకురావాలి, ఎలా 5% కిందికి తీసుకురావాలి, దాన్ని అంటారు మిటిగేటింగ్ రిస్క్. అమ్మో మరి ఎన్ని విషయాలు చెప్తున్నారు కదా, మరి చదువు ఉండాల్సిందేమో కదా అంటే, మీరు 10th క్లాస్ వరకు కూడా చదువుకోకున్నా కానీ పర్వాలేదు, నో టెన్షన్. ఇవన్నీ కూడా మీకు కాస్తంత టైం పెడితే చాలు, మీరు నేర్చుకోగలుగుతారు. అది ఎంత ఈజీనో మీకు చూపిస్తాయి ఇప్పుడు. నా వెరీ ఇంపార్టెంట్లీ ఒక ఫండ్ గురించి మనం మాట్లాడబోతున్నాము. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ జేఎం ఫ్లెక్సీ క్యాప్ ఫండ్. సో జేఎం ఫైనాన్షియల్ అని చెప్పేసి ఒక కంపెనీ ఉంది, విచ్ ఈస్ అ రిజిస్టర్డ్ కంపెనీ ఇన్ ఇండియన్ స్టాక్ మార్కెట్. సో వాళ్ళ మ్యూచువల్ ఫండ్స్ కానివ్వండి, వాళ్ళ ఫండ్స్ కానివ్వండి, ఈటీఎఫ్ కానివ్వండి, ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ ప్రకారంగా ఆపర్చునిటీస్ ఇస్తున్నారు. సో ఏం జరిగిందంటే, నేను ఇందాక మీకు చెప్పాను 12%, 15%, 20% మ్యాక్సిమం పర్ ఇయర్ వస్తుందండి మీకు రిటర్న్. అది కూడా మనం జాగ్రత్తగా హోంవర్క్ చేసుకొని పెట్టుబడి పెడితేనే, ఓకేనా? సో అలాంటప్పుడు ఈ ఫండ్ ఎంత రిటర్న్ ఇచ్చింది అనుకుంటున్నారు? 60.18, 60%కి పైగా ఒక్క సంవత్సరంలోనే ఇచ్చింది. యాక్చువల్గా ఇంకా కొన్ని ఫండ్స్ ఉన్నాయి. ఈ ఫండ్స్ పేర్లు కూడా నేను మీకు ఇన్ఫ్యాక్ట్ టైం ఉంటే నేను చెప్తాను. మోర్ దెన్ 100% రిటర్న్స్ ఇచ్చాయి 1 ఇయర్లో. 100%. అంటే ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు, ఫండ్స్ దట్ రిటర్న్డ్ 100% మోర్ దాన్ నిఫ్టీ. మొత్తం సంవత్సరంలో 2023 నుంచి 2024 వరకు, ఇప్పుడు మనం ఉన్న ఆగస్ట్ నెల కాదు, జూలై నెల వరకు మనం చూసుకుంటే నిఫ్టీ హ్యాస్ గివెన్ సమ్వేర్ బిట్వీన్ 10 to 20% మధ్యలో రిటర్న్స్ ఇచ్చిందండి. కానీ మీకు దానికి 4 to 5 times ఎక్కువగా మీరు ఎన్నుకున్న ఏవైతే ఇంటెలిజెంట్ ఫండ్స్ ఉంటాయో అవి మీకు ఎక్కువ రిటర్న్స్ ఇచ్చాయి.
సో మనం ఇక్కడ మాట్లాడుతుంది ఇప్పుడు ఈ 100% ఫండ్ గురించి ప్లస్ దాంతోపాటే ఒక 60% రిటర్న్ ఎలా ఇచ్చిందో అది నేను మీకు చూపిస్తాను. ఇక్కడ మీరు చూసుకుంటే 60.18% వర్సెస్ 33.76. బ్లూ కలర్లో ఒకటి బ్రౌన్ కలర్లో ఒకటి ఎందుకు చూపిస్తున్నారంటే ఇక్కడ బ్రౌన్ కలర్ చార్ట్ కింద ఏదైతే మీరు చూస్తున్నారో అది ఇండెక్స్ చార్ట్. అది ఇండెక్స్ అంటే మన BSE బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సెన్సెక్స్ చార్ట్ అన్న కావచ్చు, లేదంటే NSE నిఫ్టీ చార్ట్ అన్న కావచ్చు. ఇది ప్రస్తుతానికి మీకు చూపిస్తుంది BSE 500 ఇండెక్స్ అనమాట. సో గత ఒక సంవత్సరంలో 33%, 34% వరకు మీకు ఇండెక్స్ ఇచ్చింది రిటర్న్. ఇక్కడ మీకు స్కీమ్ మాత్రము ఈ ఫండ్ మాత్రం 60% ఇచ్చింది. అంటే మోర్ దెన్ డబల్ వెన్ కంపేర్ టు ది ఇండెక్స్. నా ఇక్కడ మనం కిందికి వెళ్తే ఏ స్టాకుల్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎంత రిటర్న్ వచ్చింది మనకి 1 ఇయర్లో అన్న విషయం ఇక్కడ మీకు తెలుస్తుంది అనమాట. సో రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఉంది, మన HDFC బ్యాంక్ ఉందండి, విచ్ ఈస్ ది టాప్ మోస్ట్ బ్యాంక్ ఇన్ ఇండియా. ఈ రోజున్న మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారంగా వాల్యుయేషన్ ప్రకారంగా చూసుకుంటే మీకు HDFC బ్యాంక్ ఇస్ నంబర్ 1. దాని తర్వాత ఇన్ఫోసిస్ సాఫ్ట్వేర్ కంపెనీలో మనందరికీ తెలుసు కదండి. దీని తర్వాత లార్సన్ అండ్ టూబ్రో, ఇప్పుడు మన హైదరాబాద్లో మెట్రో రైల్ ఉంది కదా, ఆ మెట్రో రైల్ని బిల్డ్ చేసేసి కంప్లీట్గా నడిపిస్తుంది L&T వాళ్ళే. దీని తర్వాత మీరు చూసుకుంటే ICICI బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇవన్నీ బ్యాంకుల పేర్లు మనకు అసలు చెప్పాల్సిన అవసరం లేదు. ఇలాంటి స్టాకుల్లో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేశారు కాబట్టి ఇంత రిటర్న్ వచ్చింది. నా ఇప్పుడు మనందరి ప్రశ్న ఏంటంటే వాడికి అన్ని చదువులు ఉండబట్టకే, అంత పెద్ద ఫండ్ మేనేజర్స్ ఉండబట్టకే వాళ్ళు అలా చేశారు కదండి అంటారు, ఒప్పుకుంటా. కానీ మీరు చదువు లేని వారైనా కానివ్వండి, ప్రేక్షకుల్లో ఎవరైనా కానివ్వండి, రిటైర్మెంట్ ఏజ్ ఉన్న వాళ్ళు కానివ్వండి, రిటైర్ అయిపోయిన వాళ్ళు కానివ్వండి, 21 and above ఉన్న వాళ్ళు కానివ్వండి, హౌస్ వైఫ్ కానివ్వండి, వ్యవసాయం చేసే రైతన్నలు కానివ్వండి, వాళ్ళందరికీ జస్ట్ కంప్యూటర్ ఎలా ఆన్ చేయాలి, లేదంటే మొబైల్ ఎలా వాడాలి, ఆండ్రాయిడ్ ఫోన్ అన్నది వచ్చిందంటే చాలు, నేను మీకు అది నేర్పిస్తాను ఎలా గుర్తుపట్టాలన్నది. ఓకేనా? ఇక్కడ ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది మన దగ్గర. ఇది మనము ప్రతి ఇంట్రెస్టెడ్ దర్శకులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా మనం ఈ సాఫ్ట్వేర్ ఇస్తామన్నమాట. ఇది లైఫ్ లాంగ్ ఫ్రీ, దీనికి ఎలాంటి డబ్బులు మీరు కట్టాల్సిన అవసరం లేదు. కానీ మీరు ఎలా నేర్చుకొని ఎలా ముందుకెళ్తారన్నదే మీరు ఇన్స్టిట్యూట్లో వెళ్ళి నేర్చుకుంటే ఎంతైతే ఫీజు కడతారో దాని ప్రకారంగా మీకు ఇక్కడ నేర్పిస్తారు. ఓకేనా సార్? చాలా వరకు కూడా రకరకాల క్లాసెస్కి అటెండ్ అవుతూ ఉంటారు, కానీ డబ్బులు వాళ్ళు అటెండ్ అయ్యేది ఒక కోర్స్ నేర్చుకున్నామంటే దాంతో మనకి ఉద్యోగం వస్తుంది, మళ్ళీ ఎట్ ఎనీ కాస్ట్ ఒక మంచి శాలరీ గురించి. అండ్ అదే ఒక వెల్త్ గురించి, ఇప్పుడు డబ్బు ఎలా సంపాదించాలి అనే క్లాస్కి అటెండ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఆ డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తాను శిరీష. బట్ బిఫోర్ దాట్ లెట్ మీ కంప్లీట్ దిస్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను, ఇది ప్రతి సంవత్సరానికి సంబంధించింది, ఒక సంవత్సరానికి సంబంధించిన బార్ అనమాట. ఇది దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ఓపెన్ హై లో క్లోజ్ బార్. సో ఇక్కడ మీరు చూసుకుంటే అక్కడ పైన డేట్ ఉంది, 8th month 9th డేట్, అండ్ దాంట్లో 2024. హై చూసుకుంటే 2877 రూపీస్. ఇది గ్రాసిమ్ ఇండస్ట్రీస్ స్టాక్. సో గ్రాసిమ్ ఇండస్ట్రీస్ని మనం ఎక్కడ కొని ఉంటే మనకు ఎక్కువ లాభం వచ్చేది అన్న విషయం మీకు ఇప్పుడు చూపిస్తా. మనం ఏ ఫండ్ పైన ఆధారపడాల్సిన అవసరం లేదు శిరీష. ఇక్కడ జస్ట్ మనం ఇది నేర్చుకున్నాం అనుకోండి, లైఫ్ లాంగ్ మీ వారసత్వంగా అనమాట ఈ సాఫ్ట్వేరు మీకు ప్రతి వారసులకి మీరు ఇచ్చుకోవచ్చు ఈ సాఫ్ట్వేర్. ఓకే, అంటే సార్ ఒక సాఫ్ట్వేర్ ద్వారా మనకి ఏ స్టాక్ ఏ విధంగా ఉంది, ప్రాఫిట్లో ఉందా లాస్లో ఉందా అని తెలుసు. కరెక్ట్. అండ్ ఇందులో డేటా ఉంటుంది, సాఫ్ట్వేర్ ఉంటుంది, కానీ ఫార్ములాస్ నేను ఇస్తాను. ఫార్ములాస్ నేను డిజైన్ చేశాను కాబట్టి ఇక్కడ మీరు చూసుకుంటే ఈ స్టాక్ మనకి గ్రాసిమ్ ఇండస్ట్రీస్ మనకి ఇచ్చింది ఎంట్రీ అండి 2001లో ఫస్ట్ ఎంట్రీ ఇచ్చింది. అప్పుడు అది 46 రూపాయలు. 46 రూపాయల నుంచి ఈ స్టాక్ పెరిగింది మనకి ఈ సంవత్సరంలో 2877 రూపాయలు. అంటే 23 ఇయర్స్ వరకు మీరు హోల్డ్ చేస్తే మీరు అక్కడ కొనుక్కున్న లెస్ దెన్ 100 రూపీస్ షేర్ కాస్త మీకు ఇక్కడ 2800 టైమ్స్ మీకు రిటర్న్ ఇచ్చింది. అంటే మీరు అక్కడ 1,00,000 పెట్టుంటే మీరు ఇక్కడ 28 లక్షలు మీరు సంపాదించేవాళ్ళు ఇన్ జస్ట్ 23 ఇయర్స్లో. అంటే దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ పవర్ ఆఫ్ కంపౌండింగ్. సో ఇలాంటి ఇండికేషన్స్ ఉన్న చాలా స్టాక్స్ మనము ఇలాంటి మనం గ్రాఫ్లో చూపెట్టచ్చు. కాకపోతే దానికి టైం మీరు జాయిన్ అవ్వాలి, రిజిస్టర్ చేసుకోవాలి. ఇందాక మీరు అడిగినట్టుగా ఈ స్పెషల్ మాస్టర్ క్లాస్ ఫర్ ఫ్యూచర్ ప్లానింగ్, రిటైర్మెంట్ కోసము ఎలా కోట్లాధికారి అవ్వాలి, దానికోసమే పిల్లల కోసం భవిష్యత్తులో ఎలా వాళ్ళ చదువు కోసం ఫీజులు, ఎందుకంటే ఈరోజు అసలు LKG ఫీజు కట్టలేకపోతున్నారు. మీరు డిగ్రీలు పోస్ట్ గ్రాడ్యుయేషన్స్ అంటే అది కనీసం లక్షల్లో ఖర్చు అయ్యే పని అది. సో అవన్నిటికీ కూడా ఇప్పటి నుంచి మీరు ప్లానింగ్ చేసుకుంటారంటే మీరు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో ఈ క్లాస్ అటెండ్ అవ్వచ్చు.
కావాల్సిన డీటెయిల్స్ అన్నీ కూడా మీకు స్క్రీన్ పైన ఉన్న నంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ లేదా టెక్స్ట్ మెసేజ్ పెట్టండి. కాల్ చేయడానికి ప్రయత్నించడం కానీ, ఎందుకంటే నంబర్ చాలా బిజీగా ఉంటుంది. సో ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో రిజిస్టర్ చేసుకున్నారనుకోండి, మీరు ఈ క్లాస్కి ఎలిజిబుల్ అవుతారు. దాని తర్వాత మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఇవ్వబడతాయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.